श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 51వ అధ్యాయం. నిన్నటి తరువాయి సాయి గురించిన వర్ణన విని దీక్షిత్ మనసుకు సంతోషం కలిగి నేను వచ్చి బాబాను దర్శనం చేసుకుంటానని నాన్నతో చెప్పాడు. ఈ నా కాలి గురించిన మాట ఎందుకు? శరీరం నశ్వరం కనుక ఈ కాలి బాధ ఎంతకాలమైనా ఉండని, దాని గురించి నాకేం చింత లేదు.
నిరతిశయ సుఖం సంపాదించుకోవడానికి నేను తప్పక మీ గురు దర్శనానికి వెళుతాను. నాకు అల్ప సుఖాలపై కోరిక లేదు. నేను వానిని కోరను. బ్రహ్మ కంటే వేరే సుఖం లేదు. అదొక్కటే అమూల్యమైన సుఖం. ఆ సుఖం కొరకు నేను మీ గురువుకు దాసునవుతాను. ఈ కాలి కుంటితనం ఇలాగే ఉండిపోని. నాకు దీని చింత ఏం లేదు. కానీ నా కుంటి మనసును బాగు చేయండి అని ప్రార్థిస్తాను. ఏవేవో సాధనలు చేసి చాలా శ్రమపడ్డాను. కానీ మనసు స్థిరపడలేదు. స్వాధీనంలో ఉంచుకోవాలని ఎంత ప్రయత్నించినా నాకు తెలియకుండానే అది జారిపోతుంది. మనసును నిగ్రహించాలని ఎంత జాగ్రత్త పడినా మనసు ఆశ్చర్యంగా దృష్టికి అందకుండా తప్పించుకుని తిరుగుతుంది. నానా, నేను మీ గురువు దర్శనానికి వచ్చి నా మనో వైకల్యాన్ని తొలగించమని వారిని ప్రార్థిస్తాను. నశ్వరమైన శరీర సుఖాలపై విరక్తి కలిగి పరమాత్మ సుఖంపై ప్రీతి గల భక్తులు పరమార్థాన్ని సంపాదించుకోవటం సాయికి పరమ సంతోషం. శాసనసభ ఎన్నికల విషయాలని చర్చించుకుంటూ అంతటా ఆ విషయాన్ని ముచ్చటించుకుంటూ జనులందరూ ఆ పనుల్లోనే నిమగ్నులయ్యారు. కాకాసాహెబ్ కూడా తన కోసం ప్రజల అభిమతాన్ని సంపాదించుకోవటానికి స్నేహితుల వద్దకు అనుకోకుండా అహ్మద్నగర్కు వెళ్ళాడు. కాకాసాహెబ్ మీరీకర్ అక్కడి సర్దారు. అతడు దీక్షిత్కు చాలా సన్నిహితుడవడం వలన దీక్షిత్ అతని వద్ద బస చేశాడు. అప్పుడు అహ్మద్నగర్లో అశ్వప్రదర్శన ఉన్నందువలన దానికోసం అనేక రకాల మనుష్యులు అక్కడ పోగయ్యారు. బాలాసాహెబ్ మీరీకర్ కోపర్గా మామలేదారు అహ్మద్నగర్లోని అశ్వప్రదర్శనానికి హాజరయ్యాడు. దీక్షిత్ అక్కడికి వచ్చిన పని అయిపోయింది. షిరిడీకి ఎలా వెళ్ళాలి, అక్కడకు ఎవరు తీసుకువెళ్ళగలరు అని అతనికి షిరిడీ ధ్యాస పట్టుకుంది. బాబాతో దర్శనయోగం కలగాలి అని దీక్షిత్కు అదొకటే ఆలోచన. ఎవరు నా వెంట వచ్చి నన్ను బాబా సన్నిధికి తీసుకుని వెళ్ళి వారి పాదాలపై పడవేస్తారు అని దీక్షిత్కు చాలా చింత. ఎన్నికల పని ముగిసిపోగానే ఇక షిరిడీకి ఎలా వెళ్ళాలని దీక్షిత్కు చింత పట్టుకుంది. మీరీకరుకు ఆ విషయాన్ని మనవి చేశాడు. కాకాసాహెబ్ మీరీకరు, అతని కుమారుడు బాలాసాహెబు ఇద్దరూ తమలో దీక్షిత్ వెంట ఎవరు వెళ్ళాలని ఆలోచించారు. ఆ ఇద్దరిలో దీక్షిత్కు తోడుగా ఒకరు వెళితే చాలు, కానీ ఎవరు వెళ్ళాలని నిశ్చయించడంగానే ఆలోచించసాగారు. మానవుని ఆలోచన ఒకటైతే పరమేశ్వరుని సంకల్పం మరొకటి. దీక్షితుని షిరిడీ ప్రయాణానికి అనుకోని ఘటన సంభవించింది. ఇక్కడ దీక్షితు తప్పిస్తూ ఉండగా అక్కడ భక్తుని ప్రబలమైన కోరికను తీర్చడానికి సాయి సమర్థులు ఎలా కరిగిపోయారో చూడండి. దీక్షిత్ చింతిస్తూ బాధతో కూర్చుని ఉండగా మాధవరావు అహ్మద్నగర్కు వచ్చాడు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. మాధవరావు అత్తగారి ఆరోగ్యం బాగలేదు. వెంటనే భార్యతో సహా రమ్మని నగర్ నుండి అతని మామ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ తంతి వార్త అందగానే అతడు తయారై బాబా అనుమతిని తీసుకుని భార్యతో సహా ఆ ఇద్దరు చితలికి వెళ్లారు. 3 గంటలకు వెళ్లే రైలు బండిలో ఇద్దరు అహ్మద్నగర్ వెళ్లి టాంగా బండిలో ఇంటి గుమ్మం వద్ద దిగారు. ఇంతలో నానాసాహెబ్ ఫాన్సే, అప్పాసాహెబ్ గద్రే అశ్వ ప్రదర్శన సందర్భంలో ఆ దారిని వెళ్తూ అక్కడికి వచ్చారు. అనుకోకుండా మాధవరావు టాంగా బండి నుండి దిగడం చూసి వారికి అత్యంత ఆశ్చర్య ఆనందాలు కలిగాయి. భాగ్యవశాత్తు షిరిడీలోని మాధవరావు ఇక్కడికి వచ్చాడు. దీక్షిత్ని షిరిడీ తీసుకువెళ్ళడానికి ఇంతకంటే మంచితోడు ఎవరు అని అన్నారు. మాధవరావును పిలిచి, మీరీకరింటికి కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చాడు, నీవు అక్కడికి వెళ్ళు, బాబా లీలను చూడు. దీక్షిత్ మాకు మంచి స్నేహితుడు, నీవు వెళితే మీ ఇద్దరికి పరిచయం అవుతుంది. దీక్షిత్ షిరిడీ వెళ్లాలని అత్యంత కుతూహలంగా ఉన్నాడు. నీవు రావటం అతనికి ఎంతో ఆనందం అని అతనితో చెప్పి ఈ విషయాన్ని దీక్షిత్కి తెలియజేశారు. దీంతో దీక్షిత్ చింత దూరమై అతనికి సంతోషం కలిగింది. మామగారి ఇంటికి వెళ్లి చూడగా అత్తగారి ఆరోగ్యం బాగానే ఉంది. మాధవరావు కాసేపు విశ్రమించగా మీరీకర్ వద్ద నుండి పిలుపు వచ్చింది. ఆ ఆహ్వానాన్ని అందుకుని మాధవరావు సాయంకాలం పూట దీక్షిత్ని కలుసుకోవడానికి బయలుదేరి వెళ్ళాడు. అదే మొదటిసారి అతడు దీక్షిత్ని చూడడం. బాలాసాహెబు ఒకరినొకరికి పరిచయం చేశాడు. ఆ రాత్రి ఇద్దరు 10 గంటల బండిలో వెళ్ళడానికి ప్రయాణం నిశ్చయమైంది. ఆ విధంగా నిర్ధారణ అయ్యాక ఆ తరువాత వింతను చూడండి. బాలాసాహెబు బాబా యొక్క ఫోటో పైన ఉన్న తెరను తొలగించాడు. అది బాబా ఫోటో. బాబా భక్తుడైన మేఘ బాబాను త్రినేత్రుడైన శంకరునిగా భావించి పరమ ప్రేమతో పూజించేవాడు. ఆ పటంపైని గాజు పలక విరిగిపోవటం వలన దానిని బాగు చేయించడానికి షిరిడి నుండి బాలాసాహెబ్ తన వెంట నగరుకు తెచ్చాడు. బాగుపరిచాక ఆ ఫోటో దీక్షితుని కోసం ఎదురు చూస్తున్నట్లుగా మీరీకర్ ఇంట్లోని హాలులో బట్టతో కప్పబడి ఉంది. అశ్వ ప్రదర్శన సమాప్తి అయ్యాక బాలాసాహెబ్ తిరిగి వెళ్ళడానికి ఇంకా వ్యవధి ఉండడం వలన ఆ ఫోటోను షిరిడికి తీసుకుని వెళ్లే బాధ్యతను మాధవరావుకు అప్పచెప్పాడు. బాబా ఫోటోపైని తెరను తొలగించి మాధవరావుకు ఇచ్చి దీనిని తీసుకుని సుఖంగా షిరిడి వెళ్ళమని అతనికి చెప్పాడు. సర్వాంగ మనోహరంగా ఉన్న ఆ పటంపై ప్రథమ దృష్టి పడగానే దీక్షిత్ నమస్కరించి ఆనందంగా అవలోకించాడు. అకస్మాత్తుగా ఆ విచిత్ర ఘటన ద్వారా దర్శనమిచ్చిన సాయి సమర్థుని చూచి దీక్షితుని కళ్ళు చెమర్చాయి.
ఎవరి దర్శనాన్ని కోరుకుంటున్నాడో ఎవరి పటం వారి మూర్తిలా దారిలోనే కనిపించడం అతనికి అత్యంత ఆహ్లాదం కలిగించింది. ఆ పటం షిరిడి నుండి మిరీకర్ ఇంటికి రావడం, ఆ సమయంలోనే దీక్షిత్ అక్కడ ఉండడం విచిత్రమైన ఘటన. దీక్షిత్ మనసులోని కోరికను తీర్చడానికి సాయి సమర్థులు మిరీకర్ ఇంటికి ఆమెషతో వచ్చినట్లు అనిపించింది. లోనావాలాలో లోనావాలాలో నానా కలిసి మాట్లాడడం, అక్కడే బాబా యొక్క గురుత్వాకర్షణ, బాబాను కలుసుకోవడానికి అంకురార్పణ జరిగింది. లేకపోతే షిరిడిలోని బాబా పటం అప్పుడే అక్కడికి ఎందుకు రావాలి? అంతకాలం ఎందుకు వస్త్రంతో కప్పబడి ఉండాలి? అనుకున్న ప్రకారం మాధవరావు మరియు దీక్షిత్ బాబా పటాన్ని వెంటబెట్టుకుని ఆనందంగా బయలుదేరారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఆ రాత్రి భోజనం అయ్యాక ఇద్దరూ స్టేషన్కి వెళ్ళి 2వ తరగతి టికెట్ని తీసుకున్నారు. 10 గంటలయ్యేసరికి రైలు బండి చప్పుడు వినిపించింది. 2వ తరగతి బోగీలో జనం నిండిపోయి ఉండడం చూశారు. అలా తటస్థపడిన ఆ పరిస్థితికి ఇద్దరికీ బాగా చింత పట్టుకుంది. బండి కదలటానికి కాస్త సమయమే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? జనం ఎక్కువ ఉండటం వల్ల వెనుకకు వెళ్ళిపోయి మర్నాడు షిరిడీకి వెళ్ళాలని ఇద్దరూ నిశ్చయించుకున్నారు. ఇంతలో అకస్మాత్తుగా బండిలో దీక్షిత్ పరిచయం ఉన్న గార్డు కనిపించాడు. అతడు వారికి చక్కగా ఫస్ట్ క్లాస్లో కూర్చొని ఏర్పాటు చేశారు. తర్వాత బండిలో కూర్చునే బాబా యొక్క కథామృతాన్ని మాధవరావు ప్రేమావేశంతో చెబుతుంటే దీక్షిత్ ఆనందంగా ఆలకించసాగాడు. ఆ విధంగా సమయము సుఖంగా త్వరగా గడిచిపోయింది. బండి కోపరగాం చేరగానే ఇద్దరూ బండి దిగారు. అక్కడ అనుకోకుండా స్టేషన్లో నానాసాహెబ్ చందోర్కర్ను చూచి దీక్షిత్కు చాలా సంతోషం కలిగింది. ఇద్దరూ అలా కలుసుకున్నారు. నానా కూడా బాబా దర్శనానికి షిరిడీ బయలుదేరాడు. ఆశించకుండానే సంభవించిన యోగానికి ముగ్గురు ఆశ్చర్యపోయారు. తర్వాత ముగ్గురు టాంగా కట్టించుకొని ముచ్చరించుకుంటూ అక్కడి నుండి బయలుదేరారు. దారిలో గోదావరి స్నానం చేసి పవిత్ర షిరిడీ క్షేత్రానికి చేరుకున్నారు. సాయిబాబా దర్శనంతో దీక్షిత్కు మనసు ద్రవించింది. కళ్ళు అశ్రువులతో నిండి అయి ఆనందం ఉప్పొంగింది. నేను కూడా నీ కోసం ఎదురు చూసి నిన్ను కలుసుకోవటానికి శ్యామాన్ దగ్గరికి పంపాను అని సాయిబాబా అతనితో స్పష్టంగా చెప్పారు. దీక్షిత్కు శరీరం పులకించింది. అశ్రువులతో కంఠము గద్గతమైంది. శరీరము చెమటలు పట్టి కంపించింది. చిత్తవృత్తి ఆనందమయమైంది. శరీరము వణకసాగింది. కళ్ళు అర్ధోన్మితమయ్యాయి. అతని అపరిమిత ఆనందంతో ఈరోజు నా దృష్టి సఫలమైంది. సాయి చరణాలను ఆలింగనం చేసుకున్నాడు. మనసుకు ధన్యత కనిపించింది. అతనికి ఎనలేని ఆనందం కలిగింది. అలా తన శరీరాన్ని సాయి సేవకు అర్పించాడు. అతనికి సాయి చరణాల్లో నిష్ట కుదిరింది. సాయి అనుగ్రహాన్ని పూర్తిగా సంపాదించాడు. సాయిబాబా సేవ చక్కగా చేయటానికి షిరిడీలో ఒక గృహాన్ని నిర్మించి అనేక సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. సాయి మహిమను బాగా విస్తరింపచేశాడు. సారాంశం: సాయిబాబా తమను సేవించే భక్తులను నిష్కామములుగా చేస్తారు. వారినే భక్తులుగా విశ్రామధామము. భక్తులకు
పరమ సుఖాన్ని పరమ సుఖాన్ని ప్రసాదిస్తారు. చంద్రునికి అనేక చకోరాలు, కానీ చకోరాలకు నక్షత్రనాథుడు నక్షత్రనాథులకు చంద్రుడు ఒక్కడే. అట్లే తల్లికి అనేక మంది బిడ్డలున్నా బిడ్డ అందరికీ తల్లి ఒక్కతే. సూర్యునికి కమలాలు అనేకము, కానీ కమలాలకు సూర్యుడు ఒక్కడే. గురువుకు భక్తులు అసంఖ్యాకం, కానీ భక్తులకు తండ్రి ఆయన గురువర్యులు సాయి ఒక్కరే. మేఘం కోసం ఆదురపడే చాతక పక్షులు అనేకము, కానీ చాతక పక్షులకు మేఘం ఒకటే. అట్లే బాబాకు అనేక మంది భక్తులు, కానీ భక్తులకు తల్లి తండ్రి సాయి ఒక్కరే. భక్తితో వారి చరణొచ్చిన వారి గౌరవాన్ని కాపాడటం, ప్రేమతో వారి కార్యాన్ని సఫలం చేయటం ఇవాళ మనము ప్రత్యక్షంగా చూస్తున్నాము. ప్రపంచంలో ప్రాణంతో ఉన్న జీవులను మరణం అంతం చేస్తుంది. నేను నిన్ను విమానంలో తీసుకొని వెళతాను అని సాయిబాబా దీక్షిత్తుకు అభయం ఇచ్చారు. వారు చెప్పిన ప్రకారం దీక్షిత్తుకు తన నోటితో సాయి యొక్క గుణగణాలను గానం చేస్తూ ఉండగా అతనికి మరణం సంభవించింది. నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూచాను. మేము రైలు బండిలో ఒక బల్ల మీద కూర్చొని పరస్పరము సాయి సముద్రని గురించిన విషయాల్లో నిమగ్నమై ఉండగా అతడు అకస్మాత్తుగా విమానాన్ని ఎక్కినట్లు అనిపించింది. దీక్షిత్తు ఆ సమయాన్ని ఉపయోగించుకొని అకస్మాత్తుగా తన మెడను నా భుజంపై ఆంచి సుఖాన్ని, శ్వాసానందాన్ని పొందాడు. అతని శరీరం అటు ఇటు పొర్లలేదు. కంఠంలో గురక శబ్దము రాలేదు. ఏ బాధ లేదు. అందరూ చూస్తుండగా మాట్లాడుతూ ఉన్న అతని శరీరము చలనరహితమైంది. అలా దీక్షిత్తు తన మానవ శరీరాన్ని వదిలి ప్రాణజ్యోతిని ఆత్మలో విలీనం చేశాడు. విమాన మార్గాన ఆత్మస్వరూపంలో కలిసిపోయాడు. అతని జ్యోతి విశ్వజ్యోతిలో విలీనమైపోయింది. సాయి చరణాల్లో ధ్యాన నిమగ్నుడవగా అతని శరీరాభిమానం పూర్తిగా నశించి మనోవృత్తి సంపూర్ణంగా శాంతించింది. శరీరాన్ని పూర్తిగా కృష్ణార్పణం చేశాడు. క్రీస్తు శకం 1926 సంవత్సరం జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున దీక్షిత్తు కర్మభూమిని వదిలి బ్రహ్మానందాన్ని పొందాడు. ఇది అతని శరీర అవసరమని అనుకున్నా, అతనికి విమానం వచ్చిందని అనుకున్నా, అతడు సాయి చరణాల్లో లీనమైనట్లు ఎవరైనా దీన్ని అంగీకరించాల్సిందే. ఇటువంటి ఉపకారానికి రుణం తీర్చుకోవచ్చు అని అనుకుంటే వారు భక్తి విశ్వాసాలు అసలు లేనివారు. ఎందుకంటే ప్రపంచంలో కనిపించే వస్తువులను ఇచ్చి గురువు రుణాన్ని తీర్చుకోవడం స్వప్నంలో కూడా సంభవం కాదు. చింతామణిని ఇవ్వాలనుకుంటే అది రోజు చింతను పెంచుతుంది. అటువంటి వస్తువులు ఇచ్చి ఆలోచన అందని ఆత్మ వస్తువును చూపించే గురు రుణాన్ని తీర్చుకోవాలనుకోవటం అవివేకం. నిర్వకల్ప వస్తువులను ప్రసాదించే గురువుకు కల్పిత వస్తువును ఇచ్చి రుణం తీర్చుకోవటం సాధ్యమా? పోనీ అన్నిటికంటే గురువుకు పరుసదీవి ఇచ్చి తలచితే పరుసవేది ఇనుమును కేవలం బంగారంగా మాత్రమే చేస్తుంది. కానీ గురువు బ్రహ్మరసాన్ని ఆస్వాదింపచేస్తారు. ఏ కోరికలు లేని గురువును కామధేనువునిచ్చి వారి రుణాన్ని తీర్చుకోవాలంటే తీరుతుందా? అది కోరికలకు ఇంకా పెంచుతుంది. కోరికలు లేని గురువు ఏ కష్టము లేని స్థితిని ప్రసాదిస్తారు.
మాయాతీతమైన పరతత్వాన్ని ప్రసాదించే గురువుకు మాయ ప్రదర్శనమైన విశ్వంలోని సంపదనంతా ఇచ్చి గురువు రుణాన్ని తీర్చుకోవాలనుకుంటే అది తీరిపోతుందా? శరీరాన్ని గురువుకు దిగతిడుపు తీయాలనుకుంటే శరీరం నశరీరమైనది కదా. ప్రాణాలను గురువుకు నివాళిగా అర్పించాలనుకున్నా అది మిథ్యే. సద్గురువుకు శ్రేష్టమైన సత్య వస్తువును ప్రసాదించే దాత. వారికి మిథ్యా వస్తువులను అర్పిస్తే రుణం తీరటం అసంభవం. అందువల్ల అనన్య శ్రద్ధాపూర్వకంగా సాష్టాంగ దండ ప్రణామములను అర్పించి వారి ఉపకారాలను స్మరించుకుంటూ సద్గురు చరణాలను శిరస్సుతో వందనం చేయండి. గురువు యొక్క ఉపకారాన్ని ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోవటమే శిష్యునికి అలంకారము. అంతేకాని వారి ఉపకారాన్ని నుంచి రుణముక్తిని అవ్వాలని తలచే శిష్యులు ఆత్మనందు సుఖాన్ని పోగొట్టుకుంటారు. ఇంతవరకు కథను శ్రవణం చేసిన శ్రోతలు తృష్ణ పెరిగింది. వారి కుతూహలాన్ని గమనించి వారి జిజ్ఞాసను తీర్చే ఒక చిన్న కథను మనవి చేస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సామాన్య సంసారుల వలె సాధువులు కూడా బంధువుల ఎడ ప్రేమను చూపుతారు, లేదా లౌకిక వ్యవహారాలలో తాము ఎంత దక్షతగా ప్రవర్తిస్తారో ఆ మర్మాన్ని తెలియజేస్తారు. భక్తులను ఉద్ధరించడానికి సాయి ఆయా పాత్రలను స్వయం నటిస్తూ పరమార్థాన్ని బోధిస్తారు. ఈ విషయాన్ని తెలిపి ఒక చిన్న కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఎవరు ఏమి చెప్పకుండానే సత్పురుషులు ఇతర సాధువులను ఎలా గుర్తుపడతారు అన్న విషయం తెలుస్తుంది. ఓసారి గోదావరి నది తీరాన ఉన్న రాజమహేంద్ర పట్టణానికి శ్రీ వాసుదేవానంద స్వాముల వారు విచ్చేశారు. వారి ఉపనామం సరస్వతి. వారు గొప్ప అంతర్జ్ఞాని, కర్మ మార్గాన్ని నిష్ఠగా అవలంబించిన వారు. వారి కీర్తి గంగా భూతలంపై ప్రతిధ్వనిస్తుంది. వారి కీర్తిని ఆనోటా చెప్పుకోగా విన్న నాందేడు పట్టణంలోని పుండలీకరావు మొదలగు భక్తులు స్వామి దర్శనానికి వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. వారు బయలుదేరి రాజమహేంద్ర పట్టణం చేరుకున్నారు. ఉదయం గోదావరి తీరానికి స్వామి దర్శనానికి వచ్చారు. ప్రభాత సమయాన నాందేడ్కర్ ఇతర భక్తులు నోటితో స్తోత్రాలను పఠిస్తూ గోదావరి స్నానానికి బయలుదేరారు. అక్కడే ఉన్న స్వామిని చూచి భక్తులు వారికి భక్తిగా సాష్టాంగ నమస్కారం చేశారు. సహజంగా కుశల ప్రశ్నలు అవి అయ్యాక మాటలలో షిరిడీ విషయం వచ్చింది. సాయి నామం చెవులలో పడగానే స్వామి తన చేతులు జోడించి ప్రణామం చేసి, వారు మాకు సోదరులు, నిష్కాములు, వారి యందు మాకు అపారమైన ప్రేమ అని చెప్పారు. అక్కడ ఉన్న ఒక శ్రీఫలాన్ని స్వామి పుండలీకరావు చేతికి ఇచ్చి, షిరిడీకి వెళ్ళినప్పుడు దీనిని మా సోదరుని పాదాలకు వందనం చేసి అర్పించు. ఈ దీనునిపై అనుగ్రహం ఉండాలని, వీనిని మరచిపోవద్దని, నాకు వారిపై ఎల్లప్పుడూ ప్రేమ పెరుగుతూ ఉండాలని చెప్పు. వారికి నా నమస్కారం అని చెప్పు. మీరు మరలా షిరిడీ వెళ్ళినప్పుడు నా సోదరునికి ఈ శ్రీ ఫలాన్ని నా నమస్కారములతో అర్పించండి. మేము స్వాములం, మేము ఎవరికి వందనం చేయరాదని మా నియమం. అయినా ఈ సందర్భంలో అది శుభప్రదమని ఆ నియమాన్ని ఉల్లంఘిస్తున్నాను. అందువలన సాయిబాబా
దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ శ్రీఫలాన్ని సాయి చరణాలు యందు మర్చిపోకుండా అర్పించండి అని చెప్పారు. వారి మాటలను విని పుండలీకరావు వారి పాదాలకు వందనం చేసి వారి ఆజ్ఞానుసారమే ఆచరిస్తానని చెప్పాడు. స్వామి ఆజ్ఞను శిరసావహించి తాను ధన్యున్నని తలచి స్వామికి శరణు వేడి పుండలీకరావు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్వామి సాయిబాబాను సోదరుడు అని అనడం పొరపాట. యావజ్జీవం అగ్నిహోత్ర జుహూయత్ అన్న శృతి వచనానికి అనుగుణంగా సాయిబాబా ప్రవర్తించారు. బాబా ఎదుట అహోరాత్రులు అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుంది. అది వారి వ్రతం. ప్రజలు దానిని దున్ని అని అంటారు. భక్తుల బాగు కోసం, వారి చిత్తశుద్ధి కొరకు, బ్రహ్మప్రాప్తి కొరకు అగ్నిహోత్రాది కర్మలను, ఇతర సాధనలను బాబా ఆచరించేవారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి కూడా యతి. వారు అగ్నిహోత్ర వ్రతాన్ని ఆచరించేవారు. అందువలన వారు బాబాను సోదరుడని అనడం అర్థం లేని మాట కాదు. తర్వాత నెల తిరగకుండానే పుండలీకరావు నలుగురు మిత్రులను వెంటబెట్టుకొని సాయిబాబా దర్శనానికి బయలుదేరే యోగం వచ్చింది. సామాన్లను, పళ్ళు, పలహారాలను మరియు మర్చిపోకుండా స్వామి ఇచ్చిన కొబ్బరికాయను తీసుకుని అందరూ సాయి దర్శనానికి ఆనందంగా బయలుదేరారు. మన్మాల్లో దిగారు. కోపరగాం బండికి వ్యవధి ఉండడం వలన బాగా దప్పిక కలిగితే ఒక కాలువ దగ్గరికి వెళ్ళారు. పరగడుపున ఒట్టి నీరు త్రాగడం ఆరోగ్యానికి హానికరమని పలహారానికి తెచ్చుకున్న అటుకుల పొట్లాన్ని బయటకు తీశారు. వానిని నోట్లో వేసుకోగా ఆ అటుకులు చాలా కారంగా ఉన్నాయి. కొబ్బరి లేకుండా వానిని తినలేరు కనుక వాని శ్రమ వ్యర్థమనిపించింది. అప్పుడు ఒకడు కొబ్బరికాయను కొట్టి అటుకులతో కలిపి వాని రుచిని చూడండి అని ఉపాయం చెప్పాడు. కొబ్బరికాయ అని అనగానే అది వెంటనే సిద్ధమైంది. పగలు కొట్టడం ఎంతసేపు? కొబ్బరి ముక్కలను కలుపుకొని తింటే అటుకులు రుచికరంగా ఉన్నాయి. వానిని తిని నీరు త్రాగారు. కొట్టిన ఆ కొబ్బరికాయ ఎవరిది అని ఎవరూ చూసుకోలేదు. ఆకలి బాధలో ఉండి ఆ విషయాన్ని అంతా మర్చిపోయారు. తర్వాత కోపరగాంకు వెళ్ళే రైలు బండిలో కూర్చున్న పుండలీకరావుకు దారిలో కొబ్బరికాయ గుర్తుకు వచ్చింది. షిరిడీ దగ్గరకు చేరుకునేసరికి అతనిలో కలవరం బయలుదేరింది. వాసుదేవానంద సరస్వతి వారి శ్రీఫలం పొరపాటుగా అటుకులలో కలిసిపోయిందని, అదే కొబ్బరికాయ పగిలిందని గ్రహించి పుండలీకరావు చాలా భయపడ్డాడు. శరీరం అంతా వణికిపోయింది. సత్పురుషుని పట్ల అపరాధం జరిగింది. అతనికి చాలా బాధ కలిగింది. ఎంత పాపాన్ని మూట కట్టుకున్నాను. స్వామి శాపానికి గురయ్యాను. అక్కడ వారి వద్ద నా ప్రేలాపనంతా వ్యర్థమైంది. శ్రీఫలానికి పట్టిన గతి గని పుండలీకరావు చాలా కలవరపడ్డాడు. ఆశ్చర్యంతో అతని మనసు మోగబోయింది. ఇప్పుడు బాబాకు ఏం ఇవ్వాలి? వారితో ఏ విధంగా చెప్పాలి? వారికి నా మొహం ఎలా చూపించను? వారికి ఇవ్వవలసిన శ్రీఫలాన్ని కోల్పోయాను కదా. సాయి చరణాలకు అర్పించవలసిన శ్రీఫలం పలహారమైపోయింది. సత్పురుషునికి అగౌరవం జరిగింది అని పుండలీకరావు తనలో దుఃఖపడ్డాడు. బాబా కొబ్బరికాయను అడిగితే మన్మాల్లో దానిని పలహారం చేసేసామని, ఇప్పుడు ఆ కొబ్బరికాయ లేదని చెప్పలేక అందరూ సిగ్గుతో తలలు దించుకోవాలి అని అందరి మనసులలోనూ బాధ ఉంది. కొబ్బరికాయ తన వద్ద లేదని నిజాన్ని చెప్పడానికి సిగ్గు. సాయి మహారాజు సర్వ సాక్షి కనుక వారితో అబద్ధం చెప్తే పని జరగదు. సాయి దర్శనంతో భక్తులు సంతోషించారు. వారి కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోయి వారి మనసులు ప్రసన్నమయ్యాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. మనం ఎప్పుడూ తీగలు లేకుండానే వార్తలను పంపుతుంటాము. విజ్ఞానపరంగా ఎంతగానో పురోగమనాన్ని సాధించామని చాలా గొప్పగా గర్వపడతాము. వాని కొరకు ఎంతో ధనం వ్యయం చేసి అక్కడక్కడ స్టేషన్లను నిర్మించాలి. కానీ సాధు సత్పురుషులకు ఏ సాధనలు అవసరం లేదు. మనసుతోనే వార్తలను పంపుతారు. స్వామి పుండలీకరావుకు కొబ్బరికాయను ఇచ్చిన వార్త విషయం
సాయినాథునకు ఏ తంతులు లేకుండానే అందినది. పుండలీకారావు సాయిబాబా దర్శనం చేసుకున్నప్పుడు వారు తమంతట తాము మా సోదరుని వద్ద నుండి తెచ్చిన నా వస్తువుని ఇవ్వు అని అడిగారు. అప్పుడు పుండలీకరావు బాబా పాదాలను పట్టుకుని ఆవేదనతో నేనేమని చెప్పాను? క్షమించమని మిమ్మల్ని ప్రార్థించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నేను కొబ్బరికాయను గుర్తుపెట్టుకుని మరీ తెచ్చాను. కానీ ఆకలిని తీర్చుకోవటానికి కాలువ దగ్గరకు వెళ్ళినప్పుడు అందరం దాని గురించి మరిచిపోయాము. అక్కడ దానినే పగలగొట్టి అటుకులలో కలిపి అందరం పలహారం చేశాము. కనుక మీకు మరొక కాయను తెచ్చి ఇస్తాను, దయతో స్వీకరించండి అని అతను లేవబోగా సాయి మహారాజు అతని చేతిని పట్టుకుని వద్దని వారించారు. పొరపాటుగా విశ్వాసఘాతకం జరిగింది. మీరు దయామయులు, నన్ను క్షమించి మీ అక్కన చేర్చుకోండి. నేను మహా అపరాధిని. సజ్జనులు సాధువు అయిన సాయి వచనాన్ని పాటించకుండా మీకు అర్పించవలసిన శ్రీఫలాన్ని నేను తిన్నాను. ఇది సాధువుల మాట జవదాటటం. నేను ఎంతటి మహాపరాధిని! నా ఈ పాపానికి అసలు నిష్కృతి అంటూ ఉందా? నేను ఎంతటి సిగ్గుమాలిన వాణ్ణయ్యాను! ఆ మాటలు విని బాబా నవ్వుతూ బాధ్యతగా దగ్గర ఉంచుకోలేని వాడివి అసలు ఆ కొబ్బరికాయను ఎందుకు తీసుకున్నావు? నీవు నా వస్తువులు నాకు తెచ్చి ఇస్తావని నా సోదరుడు నీ మాట మీద ఎంతో విశ్వాసాన్ని ఉంచాడు. దాని పరిణామం ఇదేనా? నీవు పనిచేసే పద్ధతి ఇదేనా? నా సోదరుని కోరిక తీరలేదు కదా! ఆ ఆ శ్రీఫలానికి బదులుగా ఎన్ని తెచ్చి ఇచ్చినా దానికి సమానం కావు. జరగవలసింది జరిగింది. ఇప్పుడు వ్యర్థంగా ఎందుకు దుఃఖిస్తున్నావు? స్వామి నీకు కొబ్బరికాయనివ్వటం కేవలం నా సంకల్పం. నా కోరిక ప్రకారమే ఆ కాయ పగిలింది. కర్తృత్వాన్ని అనవసరంగా నీపైన ఎందుకు వేసుకుంటావు? నేను అపరాధిని అని అహంకార బుద్ధితో అనుకుంటున్నావు. నేను కర్తను కాను అన్న నిరహంకార భావాన్ని అలవర్చుకుంటే ఏ బాధ ఉండదు. పుణ్యకార్యాలు మాత్రం నేను చేశానని అనుకున్నప్పుడు పాపకర్మలను కూడా నేనే చేశానని ఎందుకు అనుకోరు? రెండు కర్మల ఫలితము ఒక్కటే. అందువలన నీవు నిరాభిమానంగా ప్రవర్తించు. నీవు నన్ను కలుసుకోవాలన్న నా సంకల్పం వలననే ఆ కొబ్బరికాయ నీ దోసిలిలో పడింది. ఈ మాట ముమ్మాటికి నిజం. మీరు నా బిడ్డలు. మీ నోట్లో పడ్డ ఆ కాయను మీరు నాకు అర్పించినట్లే అది నాకు నిశ్చయంగా అందినట్లే అని తెలుసుకో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆ విధంగా బాబా తమ వచనాలతో సమాధానపరచగా పుండలీకరావు బాధ మెల్లమెల్లగా తగ్గి అతని మనసు కుదుటపడింది. కొబ్బరికాయ పోవడం అనే మిషతో చేసిన బాబా యొక్క బోధ అతని మనసుకు ఉపశమనం కలిగించింది. అహంభావంతో సతమతమవుతున్న వారి అహంకారం తొలగిపోయి వారు నిర్దోషులయ్యారు. ఇదే ఈ కథాసారం. మనోవృత్తిలో అహంభావం తగ్గుతున్న కొద్దీ పరమార్థంలో అధికారాన్ని సంపాదించి భవాన్ని సులువుగా దాటగలరు. ఇప్పుడు అపూర్వము మధురము అయిన మూడవ భక్తుని అనుభవాన్ని వింటే బాబా యొక్క అసమాన వైభవం, వారి సామర్థ్యం తెలుస్తుంది. ఉత్తర భాగంలోని బాంద్రా తాలూకాలో బాంద్రా పట్టణం పక్కన శాంతాక్రూజ్ అనే పట్టణంలో హరిభక్తులైన ధురంధర కుటుంబం ఉండేది. ఆ సోదరులందరికీ సాధువుల ఎడ భక్తి. వారికి శ్రీరాముని యందు దృఢమైన భక్తి విశ్వాసాలు. రామనామం మందు వారికి అనన్యమైన శ్రద్ధ ఉండేది.
ఇతర విషయాలలో జోక్యం కలిగించుకోవడం వారికి ఇష్టం ఉండేది కాదు. వారి జీవనం సాధారణంగా ఉండేది. వారి పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉండేవారు. వారి స్త్రీలు కూడా మంచి ఆచరణ కలిగి ఉండేవారు. అందువలన చక్రపాణి వారికి రుణపడి ఉన్నాడు. వారిలో ఒకరు బాలారాం. అతడు విఠల భక్తుడు, పుణ్యకార్యాలు చేయడంలో ప్రసిద్ధుడు, అందరికీ ప్రీతిపాత్రుడు. అతనికి రాజదర్బారులో మంచి పేరు. 1878 సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖున ఒక రాముని భక్తుని ఇంట ఒక రత్నం భూతలంపైకి వచ్చింది. పాఠారే ప్రభువు జాతికి చెందిన ఈ భూషణం ముంబైలో ఒక ప్రసిద్ధ గౌరవనీయమైన కుటుంబంలో జన్మించాడు. ఇతడు పాశ్చాత్య విద్యా పారంగతుడు, న్యాయవాది వృత్తిని చేపట్టినవాడు, తత్వజ్ఞానంలో నిష్ణాతుడు, విద్వాంసుడని అంతటా ప్రసిద్ధి చెందినవాడు. ఇతనికి పాండురంగని యందు అత్యంత ప్రేమ, పరమార్థంలో పరమశ్రద్ధ. ఇతని తండ్రి యొక్క ఆరాధ్య దైవం శ్రీరాముడు. కొడుకుకు విఠలునిపై భక్తి. సోదరులందరూ డిగ్రీలున్నవారు. వారి వ్యవహారం ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండేది. అయినప్పటికీ బాలారామునిపై వారసత్వంగా అపూర్వమైన మంచి సంస్కార ప్రభావం పడింది. ఆకర్షణీయమైన అతని ప్రవర్తన, నిర్మలమైన విచార సరళి, కుశాగ్ర బుద్ధి, సత్ప్రవర్తన, ఈ గుణాలు అనుకరణీయాలు. ఇతడు సమాజ సేవ బాగా చేశాడు. తమ సమాజాన్ని గురించి స్వయం రాశాడు. తను స్వీకరించిన బాధ్యతలన్నీ ముగిసిన తరువాత పరమార్థాన్ని సంపాదించుకోవాలని బయలుదేరాడు. పరమార్థంలో కూడా మంచి పురోగతిని సాధించాడు. భగవద్గీత, జ్ఞానేశ్వరి గ్రంథాలను పఠించి వానితో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ఆధ్యాత్మిక విషయాలలో దిట్ట అని పేరు పొందాడు. క్రీస్తు శకం 1925వ సంవత్సరంలో చిన్న వయసులోనే సాయి యొక్క ఈ పరమభక్తుడు బ్రహ్మీభూతుడయ్యాడు. అతని గురించిన చిన్న కథను వినండి. జూన్ నెల 9వ తారీఖున క్రీస్తు శకం 1925వ సంవత్సరంలో ఇతడు ఇహలోక యాత్రను ముగించి విఠలునిలో లీనమయ్యాడు. క్రీస్తు శకం 1912వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒక మంచి రోజున ధురంధర్ సోదరునికి సాయి సత్పురుషుని దర్బారుకు వెళ్ళే యోగం వచ్చింది. దీనికంటే 6 నెలల ముందు జ్యేష్ఠ సోదరుడైన బాబుల్జీ షిరిడీ వెళ్ళి వామన్ రావు వెంట సాయిబాబా దర్శనం చేసుకొని సంతోషంగా తిరిగి వచ్చాడు. అతడు పొందిన మధురానుభవాన్ని మరియు అపూర్వమైన సాయిబాబా యొక్క దర్శన లాభాన్ని తాము కూడా పొందాలని బాలారాం మొదలగు వారు షిరిడీకి వెళ్ళారు. వీరు షిరిడీకి రాకముందే ఇవాళ ఇక్కడికి నా దర్బారు జనులు అనేకులు వస్తున్నారు అని బాబా అందరి వైపు చూస్తూ అన్నారు. ప్రేమతో నిండిన ఆ మాటలను ఎవరో చెప్పగా విని తాను షిరిడీ వస్తున్నట్లు ఎవరికీ కబురు చెయ్యలేదే, మరి ఈ విషయం బాబాకు ఎలా తెలిసింది అని ధురంధర్ సోదరులకి చాలా ఆశ్చర్యం కలిగింది. కళ్ళ ఎదుట సాయిని చూడగానే పరుగున పోయి వారి చరణాలు ఆలింగనం చేసుకున్నాడు. మెల్లమెల్లగా ముచ్చటించుకుంటుంటే అందరికీ ఆనందం కలిగింది. ధురంధర్ సోదర బృందం రావడం చూసి బాబా, ఈ దర్బారు మనుషులు వస్తారని చెప్పాను కదూ, వీరే అని చెప్పారు. తరువాత బాబా చెప్పిన మాటలలో ఒక్కో పదాన్ని వినండి. పూర్వం నుండి నీకు నాకు పరిచయం, మనది 60 తరాల అనుబంధం అని బాబా చెప్పారు. బాలారాం మొదలగు ధురంధర్ సోదరులందరూ వినయంగా చేతులు జోడించుకొని బాబా శ్రీచరణాలను అవలోకిస్తూ వారి ఎదుట నిలుచున్నారు. శ్రీ సాయి దర్శనంతో వారందరి మనసులు ప్రేమతో ఉత్సాహంతో నిండిపోయాయి. వారి పట్ల ఆనంద
వారి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. వారి జన్మ సార్థకమనిపించింది. కంఠం గద్గదమైంది. శరీరమంతా రోమాంచితమైంది. అష్టభావాలు ఉప్పొంగాయి. బాలారాం పరిస్థితిని చూసి సాయినాథునికి సంతోషం కలిగింది. ఎంతో ప్రేమతో వారందరికీ ఉపదేశ వచనాలు చెప్పారు. శుక్లపక్షంలోని చంద్రుని కళలు రోజు రోజుకు పెరిగేలా నన్ను రోజు రోజుకు అధికంగా ఆరాధించేవారు మరియు మనోవృత్తిని కామక్రోధాది వికారాలను నా కోసం అర్పించిన వారు ధన్యులు. దృఢ విశ్వాసంతో తమ గురువులను ఆరాధించే వారికి పరమేశ్వరుడు రుణపడి ఉంటాడు. అట్టి వారిని ఎవరూ చెడు బుద్ధితో చూడరు. అరఘడియ అయిన వ్యర్థం చేయక హరి యొక్క గురువు యొక్క భజనలలో శ్రద్ధ కలిగి ఉన్న వారికి గురువు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించి భవసాగరాన్ని దాటిస్తారు. ఇటువంటి బాబా వచనాలు విని ఆనందంతో అందరి కళ్ళల్లో నీళ్లు నిండాయి. మనసులు ప్రసన్నమయ్యాయి. అంతఃకరణ గద్గదమైంది. ఆనందంతో అందరి కళ్ళల్లో నీళ్లు నిండాయి. మనసులు ప్రసన్నమయ్యాయి. అంతఃకరణ గద్గదమైంది. అందరూ వందనం చేసి సాయి వచనాల పూలమాలను తమ మెడలో వేసుకున్నారు. దానితో భక్తి ఉప్పొంగి ఆనందం కలిగింది. తరువాత అందరూ బసకు వెళ్ళి భోజనాంతరం కాసేపు విశ్రమించి మరల సాయంత్రం బాబా వద్దకు వెళ్ళి వారికి సాష్టాంగ ప్రమాణం చేశారు. బాలారాం వినయశీలి. బాబా పాదాలను ఒత్తసాగాడు. బాబా చిలుం గొట్టాన్ని అతని ముందుకు జరిపి పీల్చమని సైగ చేశారు. అతనికి అది అలవాటు లేకపోయినా బాబా ప్రసాదమని భావించి కష్టంగా పీల్చి దానిని బాబా చేతికి ఇచ్చి భక్తిగా వారికి అభివందనం చేశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. తరువాత అందరూ బసకు వెళ్ళి భోజనానంతరం కాసేపు విశ్రమించి మరలా సాయంత్రం బాబా వద్దకు వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేశారు. బాలారాం వినయశీలి. బాబా పాదాలను ఒత్తసాగాడు. బాబా చిలుం గొట్టాన్ని అతని ముందుకు జరిపి పీల్చమని సైగ చేశారు. అతనికి అది అలవాటు లేకపోయినా బాబా ప్రసాదమని భావించి కష్టంగా పీల్చి దానిని బాబా చేతికి ఇచ్చి భక్తిగా వారికి అభివందనం చేశాడు. బాలారాం భాగ్యం. అప్పటి నుండి అతని ఉబ్బసపు జబ్బు పూర్తిగా నయమైంది. ఆ ఉబ్బసపు జబ్బు అతనికి 1-2 రోజులది కాదు, పూర్తిగా 6 సంవత్సరాల నాటిది. చిలుం ప్రభావం. చెవిలో మంత్రం ఊదినట్లుగా అనిపించింది. చిలుమును ఒక్కసారి పీల్చి సవినయంగా నమస్కరించి తిరిగి ఇచ్చేశాడు. అప్పటి నుండి అతని ఉబ్బసపు జబ్బు పోయింది. మరలా ఎప్పుడూ రాలేదు. మధ్యలో ఒక్కరోజు మాత్రం బాలారాంకు దగ్గు వచ్చింది. అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. కారణం ఎవరికీ అర్థం కాలేదు. తరువాత విషయాన్ని కనుక్కోగా ఆ రోజే బాబా తమ శరీరాన్ని వదిలివేసినట్లుగా తెలిసింది. ఆ భక్తునికి బాబా అలా సూచించారు. బాలారాంకు దగ్గు వచ్చిన రోజే బాబా తమ శరీరాన్ని త్యజించారు. దీనితో అతనికి తమ నిధనాన్ని సూచించారు. అప్పటి నుండి అతనికి మరణం వరకు మరలా ఎప్పుడూ దగ్గు రాలేదు. ఈ చిలుము అనుభవాన్ని ఎవరైనా ఎలా మరచిపోగలరు? ఆ రోజు గురువారం, పైగా చావడి ఊరేగింపు. దురందర్ బృందానికి ఇనుమడించిన ఆనందం లభించి ఆ రోజు స్మరణీయకంగా మిగిలింది. 8 నుండి 9 వరకు బాబా ఎదుట ప్రాంగణంలో తాళాలు, తప్పట్లు, మృదంగ వాదనలతో భజన జరిగింది. భక్తులు అభంగాలు పాడుతుంటే మరోవైపు పల్లకీని అలంకరిస్తుండేవారు. పల్లకి తయారయ్యాక బాబా చావడికి బయలుదేరేవారు. ఇది వరలో 37వ అధ్యాయంలో చావడి ఊరేగింపును విస్తారంగా వర్ణించాను. ఇక్కడ చెప్పడం పునరుక్తి అవుతుంది. బాబా ఒక్క రాత్రి మసీదులో, 2వ రాత్రి చావడిలో గడిపేవారు. వారి ఆ నియమం ఆగకుండా వారు శరీరాన్ని విడిచే వరకు సాగింది.
ఆ చావడి వైభవాన్ని చూడాలని బాలారాంకు కుతూహలం. అందువలన చావడి ఊరేగింపు సమయానికి సరిగ్గా దురందర్ బృందం అక్కడికి వచ్చారు. షిరిడి గ్రామవాసులు, స్త్రీలు, పురుషులు బాబాను వెంట పెట్టుకుని ఎంతో ఉత్సాహంగా జయ 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 ఆకారాలు చేస్తూ చావడికి బయలుదేరారు. శ్యామ్ సుందర్ అని అందమైన పేరు గల బాబా గుర్రం వీపు మీద జరీ వస్త్రాన్ని ధరించి చక్కటి అలంకారాలతో ధై ధై అని నాట్యం చేస్తున్నట్లుగా ముందు నడిచింది. సన్నాయి డోళ్లు మొదలగు వాద్యాలు మ్రోగుతుండగా అలంకరించిన శ్యామకర్ణతో బాబా పల్లకి వెంట ఊరేగారు. భక్తులు ఛత్రాన్ని పట్టుకున్నారు. పతాకాన్ని చేత పట్టుకుని ఛత్రాన్ని శ్రీ సాయి శిరస్సుపై పట్టుకుని వింజామరాలను వీస్తూ నలువైపులా దివిటీలను పట్టుకుని నడిచారు. తాళాలు, మృదంగం మొదలగు వాద్యాలను వాయిస్తూ చక్కగా భజన చేస్తూ బాబాకి ఇరువైపులా నడిచారు. ఇటువంటి రమ్యమైన ఊరేగింపు చావడి సమీపానికి రాగానే బాబా ఆగి ఉత్తరాభిముఖంగా నిలిచి విధిపూర్వకంగా చేతులతో ఏవో సూచనలు చేశారు. బాబా భక్తుడు మహాసపతి బాబాకు ఎడమవైపున బాబా పైని ఉత్తరీయాన్ని పట్టుకున్నాడు. బాబాకు కుడివైపున తాత్యాపాటిలు లాంతర్ పట్టుకుని నడిచాడు. బాబా ముఖం అసలే సువర్ణవర్ణం, పైగా దీపాల ప్రకాశంతో రాగి కలిసిన బంగారంలా అరుణ ప్రభలతో శోభిస్తుంది. ఆ సమయంలోని వారి పవిత్ర దర్శనం మహాభాగ్యం. బాబా ఏకాగ్ర మనసుతో నిలుచుని ఉత్తరాభిముఖంగా కుడి చేతిని క్రిందికి పైకి ఊపినప్పుడు ఎవరినో పిలుస్తున్నట్లుగా అనిపించింది. అక్కడి నుండి చావడికి బాబాను తీసుకుని వెళ్ళి గౌరవపూర్వకంగా కూర్చోబెట్టి వస్త్రాలను, దివ్య అలంకారాలను అర్పించారు. వారి శరీరానికి చందనం పూశారు. ఒకప్పుడు తురాయితో తలపాగాను, మరొకప్పుడు బంగారు కిరీటాన్ని లేదా ముదురు రంగు తలపాగాను వారి తలపై ఉంచారు. అందమైన జరీ కోటును తొడిగారు. అందమైన రత్నాలు, ముత్యాల మాలలను ప్రేమగా వారి మెడలో వేశారు. ఒకరు వారి నొసటున పరిమళ కస్తూరి తిలకాన్ని దిద్దారు. ఒకరు వారి చరణాలను ప్రక్షాళనం చేసి హర్యవాద్యాది పూజలు చేశారు. మరొకరు కుంకుమ పువ్వు కలిపిన చందనాన్ని అద్దారు. ఒకరు వారి నోటికి తాంబూలాన్ని అందించారు. బాబాకు పంచారతిని, కర్పూర నీరాజనాన్ని ఇచ్చినప్పుడు వారి దివ్య తేజస్సు యొక్క శోభ అనుపమానంగా కనిపించింది. పాండురంగమూర్తి ముఖం దివ్య తేజస్సుతో శోభాయమానంగా వెలిగిపోయేలా సాయిబాబా ముఖం కూడా తేజోవంతంగా ప్రకాశించడం చూసి దురందర్ ఆశ్చర్యపోయాడు. ఆకాశంలో మెరిసే మెరుపును భూమిపై నుండి చూడలేనట్లే సాయి నొసటున తేజస్సు చూడలేక కళ్ళు మెరిశాయి. ఆ మరునాడు తెల్లవారుజామున జరిగే కాకడ ఆరతికి దురందర్ ప్రభృతులు వచ్చారు. అప్పుడు కూడా బాబా ముఖంలో అదే తేజస్సును అవలోకించారు. అప్పటి నుండి బాలారాంకు సాయి చరణాలయందు కుదిరిన దృఢమైన నిష్ఠ మరణించే వరకు ఏ కొంచెమైనా చలించలేదు. హేమాడ్ సాయి చరణాలకు శరణుజొచ్చి తరువాతి అధ్యాయంలో ఈ గ్రంథాన్ని సంపూర్ణం చేసి సింహావలోకనం చేస్తాడు. చివరిసారిగా నా యందు శ్రద్ధ చూపించండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాత్పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో భక్తత్రయ వృత్త కథనమును 51వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. శ్రీ సాయి సచ్చరిత 52వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు ఈ గ్రంథాన్ని సింహావలోకనం చేసి తర్వాత అధ్యాయాల సారాంశమైన అవతరణికతో ఈ గ్రంథాన్ని సంపూర్ణం చేస్తాను. సాయిబాబా శరీరంతో ఉండగా ఆయా సమయాలలో భక్తులకు కలిగించిన అనుభవాలను గుర్తుంచుకోవడానికి ఈ గ్రంథాన్ని వ్రాయించి శ్రీ సాయిలీల మాసపత్రికలో ప్రచురింపచేశారు.
పరమ పవిత్రమైన సాయిలీలా పత్రికలో ఇహపరాలను గురించి ప్రబోధించే మన సద్గురువు చరిత్రను కథలా పఠించండి. సాయిబాబా లీలలు అసంఖ్యాకంగా సేకరించబడి ఉన్నాయి. శాస్త్రజ్ఞానం కానీ పాండిత్యం కానీ లేని హేమాడు పంతు చేతిని పట్టుకుని సాయిబాబా తమ సచ్చరిత్రను వ్రాయించారు. కొందరు గురువులు తమ ఖ్యాతిని తమ నోటితో శిష్యులకు వినిపిస్తారు. అది వారి తదనంతరము గ్రంథరచనకు స్ఫూర్తి కలిగిస్తుంది. సాయిబాబా అనేక రకాల గొప్ప గొప్ప వృత్తాంతాలను చెప్పుతున్నప్పుడు శ్రోతలు ఆకలి దప్పులను మరచి అత్యంత తల్లీనులై వినేవారు. సాయి యొక్క దివ్య రూపాన్ని చూచిన వారి త్రివిధ తాపాలు నశించిపోయాయి. అటువంటి వారి శక్తి ప్రభావాన్ని ఆద్యంతం పూర్తిగా వర్ణించడం సాధ్యమా? ఉదారమైన స్వభావం కల సాయి తమను ఆరాధించిన భక్తులను ఉద్ధరించడానికి తమ వైభవాన్ని తెలిపే చరిత్రను రాయించి ఉంచారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసిన తర్వాత సాయి సమాధిని దర్శించి ఈ సాయి సచ్చరిత్రను పఠించండి. మీ త్రివిధ తాపాలు నశిస్తాయి. సాయిబాబా లీలను మామూలుగా ముచ్చటించుకున్నా సరే మనకు తెలియకుండానే పరమార్థం అబ్బుతుంది. భక్తిగా ఈ గ్రంథాన్ని పఠిస్తే కోటి పాపాలు నశిస్తాయి. జనన మరణాల రాకపోకలను వదిలించుకోవాలని కోరుకునేవారు గురు చరణాల యందు మరియు అఖండ గురునామస్మరణ యందు భక్తి కలిగి ఉండాలి. మిథ్యా జ్ఞానానికి కారణము ఆత్మస్వరూపాన్ని గ్రహించలేకపోవడము. అదే జన్మ మరణాలకు సర్వ అనర్థాలకు కారణము. మోహం అంటే మిథ్యా జ్ఞానం. ఆత్మ లేని జడ వస్తువు యందు ఆత్మాభిమానం ఉండడాన్నే విద్వజ్జనులు మృత్యువు అని అంటారు. సాయికథ సాగరాన్ని మదనం చేసి మధురము నిత్య నూతనము అయిన సాయి కథలను శ్రవణం చేసే శ్రోతలకు అధపతనం తప్పుతుంది. సాయి యొక్క సగుణ సాకార స్థూల రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానం చేస్తే వారి సగుణ రూపం లోపించి సూక్ష్మతమైన ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది. జనన మరణాలను వదిలించుకోవాలని కోరుకునేవారు గురుచరణాల యందు మరియు అఖండ గురునామస్మరణ యందు భక్తి కలిగి ఉండాలి. మిథ్యా జ్ఞానానికి కారణము ఆత్మస్వరూపాన్ని గ్రహించలేకపోవటము. అదే జన్మ మరణాలకు సర్వ అనర్థాలకు కారణము. మోహం అంటే మిథ్యా జ్ఞానము. ఆత్మ లేని జడ వస్తువు యందు ఆత్మాభిమానం ఉండడాన్నే విద్వజ్జనులు మృత్యువు అని అంటారు. సాయి కథ సాగరాన్ని మదనం చేసి మధురము నిత్య నూతనము అయిన సాయి కథలను శ్రవణం చేసే శ్రోతలకు అధపతనం తప్పుతుంది. సాయి యొక్క సగుణ సాకార స్థూల రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానం చేస్తే వారి సగుణ రూపం లోపించి సూక్ష్మతమైన ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది. సగుణ సాకార రూపాన్ని ముందుగా ఆరాధించకపోతే ఆత్మ యొక్క జ్యోతి తెలియదు. నిర్గుణ పరబ్రహ్మతత్వం పూర్తిగా అవగాహన కాదు. బాబా భావికులైన భక్తులను తమ పాదాల వద్దకు రప్పించి వారికి తెలియకుండానే శరీర భాష లేని పరమార్థ మార్గంలో ప్రవేశపెట్టారు. సాగరాన్ని ఆలింగనం చేసుకున్న నది తను నది అన్న విషయం మర్చిపోయినట్లు బాబా తమను ఆశ్రయించిన భక్తుల ద్వైతాన్ని తొలగించేవారు. రెండు దీపాలు ఒకదానికొకటి ఆలింగనం చేసుకున్న క్షణాన ద్వైత స్థితి పోయి అవి ఒక్కటైపోయి ఒకే దీపంగా వెలుగుతాయి. తన సువాసనను విడిచి కర్పూరము, ప్రకాశాన్ని విడిచి సూర్యుడు, కాంతిని విడిచి సువర్ణము వేరుగా ఉండగలవా? నది సాగరంలో కలిసిపోగానే అది సాగరం అయిపోతుంది. అట్లే ఉప్పు సాగరంలో పడిన వెంటనే సాగరమైపోతుంది. అదేవిధంగా సాయి చరణాలను ఆశ్రయించిన భక్తుల ద్వైతభావం తొలగిపోతుంది. తమ అహంభావాన్ని త్యజించిన వారు సద్గురువులో ఐక్యమైపోతారు. జాగృతి, స్వప్నము లేక సుషుప్తి మూడింటిలో ఏ స్థితిలోనైనా మనోవృత్తి సాయమయమైతే చాలు, అదే ప్రపంచం నుండి విరమించినట్లు. ఇప్పుడు సాయి పాదాలకు ప్రణామం చేసి నా మనసు మిమ్మల్ని తప్ప దేనిని కోరకుండుగాక అని వేడుకుంటున్నాను. బ్రహ్మాది స్తంభ పర్యంతము ఘటాలలో మఠాలలో ఆకాశం వలె సర్వ ప్రాణుల్లో ఏ కాస్త భేదభావం లేకుండా పరిపూర్ణంగా నిండి ఉండి భక్తులందరినీ సమానంగా చూస్తూ ప్రియాప్రియాలను మానవమానాలను ఎరుగునటువంటి వారు విషమతమ భావం అస్సలు లేనటువంటి సాయి సమర్థునికి శరణు వేడుచున్నాను. స్మరించే వారి సకల కోరికలను తీర్చే సాయి చరణాలపై శిరస్సు నుంచి కృతార్థుణ్ణి అవుతాను.
ఇక సజ్జనులు భక్త శ్రేష్ఠులు అయిన శ్రోతలందరికీ నా ప్రణామాలు. గొప్ప స్నేహితులైన మీరు నా మనవిని వినండి. ఇంతవరకు నెల నెల కొంత సమయాన్ని వినియోగించి ఏ సాయి కథలను విన్నారో వారిని ఒక్క క్షణమైనా మర్చిపోకండి. మీరు సాయి కథలను ప్రేమపూర్వకంగా వింటే వక్త అయిన నాకు సాయిబాబా సంతోషాన్ని కలిగిస్తారు. శ్రోతలకు శ్రద్ధ లేకపోతే వక్తకు సంతోషం కలగదు. ఉభయులకు ప్రసన్నత లేకుండా చేసే శ్రవణం వృధా శ్రమ. భవసాగరాన్ని దాటడం పరమ కఠినము. దీనిలో మోహపు అలలు ఎల్లప్పుడూ ఉప్పొంగుతూ చెడు విచారాలనే తీరాన్ని ఢీకొంటాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ముని శరత్ బాబూజీ కీ జై. అహంకారం అనే గాలి వీచడం వలన సాగరమంతా అల్లకల్లోలమవుతుంది. దీనిలో క్రోధాద్వేషాదులనే పెద్ద పెద్ద మొసళ్ళు నిర్భయంగా చోటు చేసుకుంటాయి. మరియు నేను నాది అన్న ఈ మొసళ్ళ వాసనలు వికల్పాలు అనే అనేక సుడిగుండాలు నిండా అసూయ, తిరస్కారం మొదలైన అసంఖ్యాక జలచరాలు సంచరిస్తుంటాయి. ఇది ఇంతటి భయంకరమైన సాగరమైనప్పటికీ అగస్త్యుని రూపంలో గురువు దీనిని ఔపోసనం పట్టుతారు. వారి చరణధూళికి దాసులైన వారికి లవలేశమైన దీని భయం ఉండదు. అందువల్ల సద్గురు సాయి సమర్థులు భవసాగరాన్ని దాటించే నౌక ఈ వారి దాటడానికి సాయి చరణాలను నావగా చేసుకుంటే నిర్భయంగా అవతలి తీరానికి చేరుతారు. నిష్ఠలోని విశిష్టం ఇటువంటిది. ఇటువంటి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ప్రపంచ దుఃఖంలోని తీవ్రత తెలియదు. దీనికంటే లాభకరమైనది వేరే ఏదీ లేదు. ఇదే శక్తి మనకు చక్కగా ఉపయోగపడుతుంది. సాయి చరణాలలో అత్యంత భక్తి, కళ్ళల్లో సాయిమూర్తిని నింపుకుని సర్వప్రాణుల్లోనూ సాయినే చూడగలిగే స్థితి భక్తులకు కలుగుగాక. పూర్వజన్మలో స్వేచ్ఛగా విహరించి పతనాన్ని పొందాము. ఇప్పుడైనా సద్గతిని పొందటానికి, విషయభోగాలను త్యజించటానికి శక్తి లభించుగాక. సాయి సమర్థులు ఎప్పుడూ వెన్నంటి ఉంటే ఎవరూ ఏం చెయ్యలేరు అన్న దృఢ విశ్వాసంతో నిర్భయంగా ఉండే భక్తులు ధన్యులు. ఇప్పుడు బాబా చరణాలను పట్టుకుని సకల భక్తజనుల కొరకు వారిని ప్రార్థించాలని అనిపిస్తూ ఉంది. ఈ గ్రంథం అందరి గృహాలలో ఉండాలి. కారణం, దీనిని నిత్యం నియమంగా భక్తితో పారాయణ చేసే వారి కష్టాలు నివారింపబడతాయి. శుచిద్భూతులై భక్తి శ్రద్ధలతో ఈ గ్రంథాన్ని 7 రోజుల్లో పఠించిన వారి అరిష్టాలు తొలగిపోతాయి. ఇది ఆధ్యాత్మిక దారంతో అల్లబడినది. శ్రీకృష్ణుడు మరియు బ్రహ్మ యొక్క కథలతో నిండి ఉంది. బ్రహ్మైత్మిక రసపూరితమైనది. దీనిలో అద్వైతం గురించి అపూర్వంగా వివరించబడింది. ఏకనాథ మహారాజు యొక్క కావ్యమనే నందనవనంలో 32 భాగాలుగా ఉన్న బృందావనంలో మనోహరము మధురము అయిన పాయాసంలో జ్ఞానులు అజ్ఞానులు రమిస్తారు. ఈ సచ్చరిత్రను నియమంగా పారాయణ చేసినా లేదా శ్రద్ధగా శ్రవణం చేసినా సాయి సమర్థులు వారి కష్టాలను వెంటనే తొలగిస్తారు. ధనం కోరుకునే వారికి ధనం లభిస్తుంది. మంచి వ్యవహారంలో సంపూర్ణ యశస్సు కలుగుతుంది. శ్రద్ధ నిష్టానుసారం ఫలితం లభిస్తుంది. భక్తిభావం లేకపోతే ఏ అనుభవమూ కలగదు. ఈ గ్రంథాన్ని గౌరవంగా పఠిస్తే సాయి ప్రసన్నులై అజ్ఞాన దారిద్ర్యాన్ని నశింపచేసి జ్ఞాన సంపదను ప్రసాదిస్తారు. ఈ గ్రంథ రచన సాయి యొక్క సూచన. అట్లే వారి మనసులో గుప్తంగా ఉన్నవారి సంకల్పం. సాయి చరణాల యందు అనురక్తులై ఉండే భక్తుల జీవితం ధన్యం. ప్రశాంతమైన మనసుతో నియమ నిష్టలతో ఈ సచ్చరిత్రలోని ఒక అధ్యాయమైనా పఠిస్తే చాలు. అది అమిత సుఖదాయకం. తమ మంచిని కోరుకునేవారు ఈ గ్రంథాన్ని పఠించాలి. వారు సాయి యొక్క ఉపకారాన్ని జన్మ జన్మలకు ఆనందంగా గుర్తుంచుకుంటారు.
గురు పౌర్ణిమ, గోకులాష్టమి, సాయి యొక్క మహాసమాధి, రామనవమి, సాయి యొక్క ఈ ఉత్సవ దినాలలో తప్పకుండా తమ తమ గృహాల్లో దీనిని పఠించాలి. మనసులోని విషయశక్తిని అనుసరించి జన్మ ప్రాప్తిస్తుంది. అంతిమ వారు లేకుండా విఘ్నాలు నశించవు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా సాయి